శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు అనగా సెప్టెంబర్ 2 శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఆయన ఈ నియమ నిబంధనల్లో ఇవేమీ మాకు వర్తించవని బహిరంగంగా పత్రికా మీడియా మిత్రులను బెదిరిస్తున్నారు. దీనికి గల కారణం లేకపోలేదు. పరోక్షంగా జిల్లాలో ఉండే ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ సభ్యులు వెనుకుండి కథ నడిపిస్తున్నారు. మండల జిల్లా విద్యాశాఖ అధికారులు తమ చెప్పు చేతలు ఉంచుకుంటున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేట్ పాఠశాలలకు అనుమతి లేకపోయినా బహిరంగంగా నడిపించేస్తున్నారు. అందులో చదువుతున్న విద్యార్థులకు తమ విద్య ఎటువంటి సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లవు. ఇది తెలియని విద్యార్థులు తమ యొక్క తల్లిదండ్రులకు ఇప్పుడు లబోదిబోమని అనినా పట్టించుకునే పరిస్థితి విద్యాశాఖ అధికారులకు లేదు. కారణం మండల విద్యాశాఖ నుంచి అధికారులు వెనుక నుండి తాళాలు తయారు అందుతున్నాయి బహిరంగంగానే సెలవిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కూతవేటు దూరంలో జిల్లా పరిషత్ కార్యాలయానికి బోర్డు కాలనీలో సత్యసాయి హైస్కూల్ నిబంధనలకు విరుద్ధంగా శనివారం పాఠశాలను నడిపించారు. ఇదేమి అని ప్రశ్నిస్తే పాఠశాల కరెస్పాండెంట్ మధుసూదన పట్నాయక్ తమకు అధికారులు రాజకీయ పలుకుబడి ఉందని ఎదురు సమాధానం ఇస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిపై విషయం గురించి జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సంప్రదించగా తమ దృష్టికి తేలేదని కథ చెబుతున్నారు. ఇదే కాదు, శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించుకోవడం లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఎప్పటికైనా మండల విద్యాశాఖ అధికారులు సక్రమంగా ప్రైవేట్ పాఠశాలలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసిందిగా కోరుతున్నారు. మీరు చదువుకోండి, మీరు చదువుతూ ఉండండి.